తెలంగాణ భవన్ నుంచి ఎమ్మెల్సీ కవితపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబీసీలకు 42% రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు కవిత మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు బీసీలకు కల్పించే 42% రిజర్వేషన్లో ముస్లిం మైనార్టీలను పెట్టద్దన్నారు. బీజేపీ ఎజెండాపై రామచంద్రరావు మాట్లాడారన్న ఎంపీ దీనికి సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ గా సమాధానం చెప్పారని గుర్తు చేశారు. ప్రధానమంత్రి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ లో కూడా నేడు ఓబీసీలు ముస్లింలు ఉన్నారని ఎంపీ పేర్కొన్నారు. కవిత గారు ఈరోజు మీరు ఏదో మాట్లాడుకుంటూ ఓబీసీలు 42% గురించి బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఓబీసీ కమ్యూనిటీ గురించి రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షులు 42% మీరేదైతే ఆమోదం చేస్తుర్రో బిల్లు దాంట్లో ముస్లిం మైనార్టీలను పెట్టొద్దు అని చెప్పి ఆయన మాట్లాడు. ఆయన అంటే సరే రాజకీయంగా హిందుత్వ సబ్జెక్ట్ మీద మాట్లాడాలన్న ఆలోచనతోటి వాళ్ళ పార్టీ అజెండా మీద మాట్లాడితే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఓబీసీ కమ్యూనిటీ అనేది కుల ప్రాతినిధ్యంగా తీసుకోరు, వాళ్ళ మతాన్ని తీసుకోరు. ఎవరైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఉంటుందో ఆ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళని ఐడెంటిఫై చేసి 42% క్రోడీకరించిండ్రు. ముఖ్యమంత్రి గారు తేట తెల్లని చేసిరు. ఏమని? ప్రధానమంత్రి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గుజరాత్లో కూడా ఈరోజు ఓబీసీలో ముస్లింస్ ఉన్నారు. ఇప్పుడు ఆయన యూపీలో ఎక్కడైతే పార్లమెంట్ సభ్యులు కూడా అక్కడ కూడా ఓబీసీలు ఉన్నారు, ముస్లింస్